టైం చూసారా? మీకు ఎలా కనబడిపోవచ్చు. కరెక్ట్గా టైం వచ్చేసి 11:02 అయింది. నేను అక్కడి నుంచి థియేటర్ నుంచి వచ్చేటప్పటికి. అయితే ఓకే, ఇంకా మూవీ రివ్యూకి వచ్చేద్దాం. అయితే ఇందాకే కరెక్ట్గా 10 షో అన్నారు. 10 షో అన్నారు. కరెక్ట్గా 10కి వదిలేశారు మా. కరెక్ట్గా వాళ్ళు 10 టైం అన్నారు, కరెక్ట్గా 10 అన్నారు కాబట్టి 10కే షో లాంచ్ చేస్తారు. ఇంకా మేము వెళ్ళాం. ఇంకా ఈసారి హరిహర వీరలు పోయింది, విఎఫ్ఎక్స్ పోయింది ఇలా అన్నారు కాబట్టి ఓజీ కొడతాదా లేదా అసలు ఈసారి బ్లాక్ బస్టర్ కొడతాదా లేదా అని హోప్స్ ఎట్టుకు వెళ్దామా. నిజంగా చెప్తున్నాను, బ్లాక్ బస్టర్ కొట్టేసింది అంతే. ఈ మాట నేను ఎందుకు అన్నానంటే, బ్లాక్ బస్టర్ ఈసారి ఎందుకు కొట్టేసింది అన్నానంటే ఒక కారణం ఉంది. మూవీ స్టోరీ చెప్పేస్తే దరిద్రం అయిపోతుంది. అలా అని చెప్పి ప్రభాస్ వచ్చేసి ఓజీలో కలిపేస్తారు అలా చెప్తున్నా. కానీ ఎక్కడో మీకు పార్టీలో ప్రభాస్ ఉంటాడేమో, అతను ఉంటారేమో, ప్రభాస్ అనే వ్యక్తి ఉంటారేమో అని మీకు అనిపిస్తుంది ఈ పక్క. ఇంకా మూవీకి వచ్చేస్తే మూవీ ఫస్ట్ హాఫ్ ఉందమా, ఫస్ట్ హాఫ్ ఉంది. నువ్వు కరెక్ట్గా ఇంటర్వెల్కి ముందు వస్తాడు, వచ్చి అవతల ఉన్న శత్రుని ఎగరేసి గాళ్ళు తల పీక నరుకుతాడు మావా. చూస్తే 2 కళ్ళు సరిపో. ఇంకా మూవీ రివ్యూ అంటారు కానీ కొట్టేసాం మావా ఈసారి. ఓజీ 2 కూడా ఉంది ఈసారి. ఇంకా ఏమని చెప్పండి, ఇది నా ఫస్ట్ రివ్యూ. ఏమని చెప్పినా కొంచెం తక్కువగానే ఉంటుంది కానీ ఓజీ 2 ఉంటుంది. ఇక ఏమని చెప్పను, సుజిత్ గొంతు కూడా పోయింది నాకు. అరిసి గొంతు కూడా అసలు పని చేయట్లేదు. ఏం మాట్లాడతాను అసలు, మీకు ఏం రికార్డ్ అవుతుందో కూడా తెలియట్లేదు. కానీ చెప్పాలి, రివ్యూ ఇవ్వాలనుకున్నాను, రివ్యూ ఇస్తున్నాను. ఇంకా బ్లాక్ బస్టర్ కొట్టేసాం. కదా ఈసారి ఓజీ ఎంత అయితే ఏమి ఇచ్చారో అసలు. నేను ట్రైలర్ చూసి అందరు చాలామంది అన్నది ఏంటంటే, ట్రైలర్ అంత లేదు, అంత హైప్ ఇవ్వలేదు, అనుకున్నంత లేదు, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ట్రైలర్లో అంత లేదు అని అందరు నోళ్ళు మూసేయాలి. మా ఇప్పుడు మూసేస్తారు అంతే. ఎందుకంటే ఇప్పుడు చూసారా, టైం చూడాలి, మీకు రివర్స్లో అనొచ్చు. నా మట్టికి కరెక్ట్గా 1:45 అయింది. ఈ టైంలో నేను మాట్లాడడం అంటే గ్రేట్. ఇంకా విషయానికి వచ్చేస్తే ఓమీ ఉంటాడు, ఓమీనే చంపుతాడు. ఓజీ వస్తాడు, ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వస్తాడు, చంపుతాడు. అసలు ఏం జరిగిందో వాడి పుట్టు పూర్వతలు అన్నీ జరిగితే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ హైప్ ఇస్తారు మావా. కరెక్ట్గా ఓజీ 2 అని గోల్డెన్లో పడుతుంది. కరెక్ట్గా గోల్డ్ కళ్ళు ఓజీ పడుతుంది. ఇంకా సాంగ్ వచ్చేసి మనకి సువి సాంగ్ ఉంది. సువి సాంగ్ వచ్చేసి వేశారు ఫస్ట్ సాంగ్ అదే. ఇంకా హీరోయిన్ వచ్చి చనిపోతాం మా. ఇంకా ఫస్ట్ హాఫ్లో అలా ఇమోషనల్గా కొట్టేశాడు, సెకండ్ హాఫ్లో కూడా ఇమోషనల్ కొట్టాడు. ఫస్ట్ హాఫ్ అవ్వగానే ఇంటర్వెల్కి ప్రతి ఒక్కడు కేకలు. ఇంకా సెకండ్ హాఫ్ అంటావా, ఇంకా కూర్చోలేదు. ఇంకా నుంచుని ఇంకా సినిమా చూసామంతే. అంత ఇంట్రెస్ట్. అసలు ఏమవుతుంది అసలు ఓజీ 2లో ఆడు ఏదైతే జపాన్లో మొత్తం అన్ని నేర్చుకుని వచ్చాడో అదే జపాన్ నుంచి తనకి బద్ద శత్రువు వస్తాడు. అదే శత్రువు వచ్చి కలిద్దామని వచ్చేటప్పటికి ఇంకా ఓజీ 2 ఇంకా చిక్కక్కర్లేదు. కోబ్రా అని ఒకడు ఉంటాడు, ఆడు అసలేనోడు ఎనిమి. ఇంకా అర్జున్ దాస్ జోలికి వస్తే, అర్జున్ దాస్ ఫస్ట్ అసలైన ఒక పెద్ద యుద్ధమే జరుగుతుంది. కానీ అర్జున్ దాస్ తప్పు కనుకుంటాడు, ఓజీ నా ఎనిమి, మా నాన్న చెప్పింది అతనే అంటే. ఓజీ ఏమని చెప్తారంటే, ఇంకా మీకు సింపుల్గా చిన్నగా చెప్తాను వినండి. ఒక దాదా ఉంటాడనమాట. దాదా ఏం చెప్తాడంటే, ఒక షిప్లో ఒక ఫోర్ట్ పెడతాం. ఫోర్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు షిప్ రవాణా మొత్తం ఒక చోట నుంచి జరగడానికి ఒక ఫోర్ట్ ఉంటుంది. ఆ ఫోర్ట్ నుంచి అక్కడ చెకింగ్ ఉంటుంది, అన్నీ జరుగుతాయి. కానీ ఆ ఫోర్ట్ని ఒక దాదా అంటే చేతిలో తెచ్చుకుంటాడు అనమాట. అంటే తనకి వాటర్ దాని అనమాట. అయితే ఆ దాదా దగ్గర ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అలాగే దాదాకి 2 కొడుకులు. అలాగే దాదా పెంచుకుంటాడు అనమాట. తెచ్చుకుని కాదు, షిప్లో దాదాన్ని కాపాడతాడనమాట.
అప్పటి నుంచి దాదా వెనకాల దాదాకి ఒక ప్రాణం వెనకాల బ్యాక్ బోన్ లాగా ఓజీ ఉంటాడు అనమాట చిన్నప్పటి నుంచి. అయితే ఇద్దరు కొడుకులు అన్నాను కదా, మొదటి కొడుకు ఏదో తనం చెడ్డవాడు అనమాట. చెడ్డవాడు అంటే తనకున్న డబ్బు వల్ల పెద్ద కొడుకు చెట్టగా మారుతాడు. దానివల్ల చెట్టగా మారడం వలన ఇంకా వాళ్ళ కొడుకుకే అంటే ఇప్పుడు దాదా ఉన్నారా, దాదా వాళ్ళ కొడుకు అంటే దాదా వాళ్ళ మనవడికి తెలియకుండా వాళ్ళ నాన్న చంపేస్తాడు అనమాట. అంటే మన అర్జున్ దాస్ చిన్నప్పుడు అర్జున్ సినిమాలో కూడా పేరు అర్జునే. అయితే అర్జున్ దాస్ చిన్నప్పుడు ఏం చేస్తాడంటే తనకే తెలియకుండా వాళ్ళ నాన్న చంపేస్తాడు. కానీ తనకున్న మైండ్ సెట్ వల్ల తను తీసుకోలేక రికగ్నైజ్ అవ్వక ఆ టైంలో తను చూస్తాడనమాట. ఓజీ రావడం, అదే గంభీర రావడం, గన్ పట్టుకోవడం అంతా చూసి గంభీరాయే చంపేశాడు, గంభీరాయే మా నాన్న చెప్పాడని చెప్పి గంభీర మీద చాలా కోపం ద్వేషం పెంచుకుంటాడు అనమాట. ఎవరు మన అర్జున్ దాస్. కానీ లాస్ట్లో తెలిసింది ఏంటంటే వాళ్ళ అర్జున్ దాస్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మ చెప్పేది ఏంటంటే, అర్జున్ దాస్ నువ్వే చంపేశావు, నీదే కారణం అని చెప్పగానే అర్జున్ తనకి తన చంపుకుందాం అని అనుకుంటాడు. ఈలోపు వాళ్ళ అమ్మ ఆపుతుంది, ఈలోపు అర్జున్ దాస్ వస్తాడు. లాస్ట్లో ట్విస్ట్ ఏంటంటే అర్జున్ దాస్ వల్ల ఓజీ మన గంభీర వాళ్ళ కూతురు బతుకుతుంది అనమాట. అర్జున్ దాస్ వల్ల. ఇంకా మెయిన్ ట్విస్ట్కి వచ్చేస్తే మన ఓమి అయితే ఎవడైతే ఉన్నాడో ఆ ఓమి వచ్చి హాస్పిటల్లో చిన్న యుద్ధం జరిగితే, యుద్ధం అంటే ఓమి వచ్చినట్టు ఎవరికి తెలీదు. ఓమి వాళ్ళ తమ్ముడు పేరు గుర్తురాట్లేదు, అయితే ఓమి వాళ్ళ తమ్ముడు ఉంటాడో, ఓమి వాళ్ళ తమ్ముడు ఏదైతే చెంపుదాం అనుకుంటాడో ఆ ఓజీ వాళ్ళ వైఫ్ని, అంటే ఎవరినో ఎవరిని కాపాడదామని చెప్పి ఓజీ వాళ్ళ భార్య పేరు కన్మణి. అయితే కన్మణిని చంపడానికి మన ఓమి వాళ్ళ తమ్ముడు వస్తే దేన్నో కాపాడబోయి మన కన్మణి వచ్చి కాపాడుతుంది అన్నమాట. అవతల ఎవరినో ఓజీకి సంబంధించిన వాళ్ళదే మన దాదాకి సంబంధించిన వ్యక్తిని చంపబోతే దాదానే చంపడానికి వెళ్తున్నప్పుడు మన కన్మణి వచ్చి కాపాడుతుంది అన్నమాట. ఏదో ఫైర్కి సంబంధించి ఒక రెడ్ కలర్ పెద్దది ఉంటుంది, దాన్ని ఇచ్చి కొట్టడం వల్ల మన ఓమి వాళ్ళ తమ్ముడు ఏం చేస్తాడంటే ఓమి వాళ్ళ తమ్ముడు తన ఫైర్ అనేది తప్పుతుంది అనమాట. తప్పడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే మన గంభీర వాళ్ళ వైఫ్ ఉందో ఆ కన్మణినే చంపేద్దాం అనుకుంటాడు గంధించుకుని. కానీ తప్పుతుంది మొత్తం, గురి అంటే అట్టంగా ఒక వ్యక్తి వస్తాడు అనమాట. వ్యక్తి వచ్చి కన్మణి వెళ్ళిపో అమ్మ, నేను నిన్ను కాపాడుతాను అనగానే అప్పుడు ఓమి వచ్చి మన కన్మణిని కాల్చేస్తే అప్పుడు హీరోయిన్ అంటది గంభీరా అంటది. అందువల్లకి ఏమవుతుందంటే గంభీర అనడం వల్ల విలన్ ఓమి అయితే ఎవడైతే ఉన్నాడో, మన ఓమి ఉన్నాడు కదా విలన్, కన్మణి దగ్గరకు వచ్చి ఇంకొకసారి కాల్చి తన దగ్గర మెడలో ఉన్న తాలిబొట్టుని తీసుకుని లాస్ట్లో క్లైమాక్స్లో పవన్ కళ్యాణ్ ఎవరైతే మన గంభీర ఎవరైతే ఉన్నారో గంభీర తీసుకెళ్ళి చూపిస్తానమాట నేనే చంపానని. అక్కడ గంభీర కోపం వచ్చి తను ఎప్పుడైతే వెనకాల ఎవరినైతే పెట్టుకుని వాళ్ళందరూ తీసుకొస్తాడో అప్పుడు వస్తాయి మావా, ఒక్కొక్క తలకి లోపల పడుతుంది మావా. ఎలా అంటే మన గంభీర ఎవరైతే ఉన్నారో వాళ్ళ కూతుర్ని ఓమి అనేది కిడ్నాప్ చేసి దాస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ కూతురు కోసం ఏదైతే ఫైట్ ఉందో దాన్ని అంతా ఆపుకుని వెయిట్ చేస్తారనమాట. ఎప్పుడు టైం వస్తుందా, ఎప్పుడు దూకుతామా, ఎప్పుడు ఓమిని చంపుతామా వెయిట్ చేస్తాడు. నా గొంతు కూడా పోయింది, ఏమనుకోవద్దు. అయితే మన ఓమి ఏదైతే ఉన్నాడో వాళ్ళ మనుషులతో చుట్టూరు ఉండి గంభీర ఒక్కడే ఉంటాడు. ఉండగా ఈసారి ఏం చేస్తాడు, సంథింగ్ బయట యుద్ధం అంటే మొత్తం ఓమి కాదు మన గంభీర యొక్క మనుషులు బయట చంపేసి బయట వ్యక్తులు ఎవరైతే ఓమి వాళ్ళ మనుషులు ఉన్నారు బయట అందరిని చంపేసి లోపలికి ఒక్కొక్క తలకే లోపలికి వేస్తాడు. ఒక్కొక్క అద్దం బగలు కొట్టుకుని కవర్లో ఒక్కొక్క తలకే మా మెడకాయ నుంచి తలకే ఒక్కొక్క తలకే లోపల పడుతుంది. అసలు ఫస్ట్ హాఫ్లోనే ఎవరు మన ఓమి వాళ్ళ తమ్ముడిని గాల్లో ఎగరేసి తలకి పీక నరుకుతాడో నాకైతే ఫస్ట్
తావు విజులు 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 కేకలు బాబోయ్ నా గొంతు పోయింది. ఇప్పుడు ఇంకా సెకండ్ హాఫ్ వస్తాయి. అసలు మామూలుగా వేసిన కొన్ని సినిమాలు ఏం చెప్తారు, ల్యాగ్ చేయరు, ఇలా అంత సంపాదించి వీళ్ళని గమ్ముని చచ్చిపోతే బాగోదు కదా. వాడు ఏం చెప్తాడు, చంపేంత అవకాశం వచ్చినా మన గంభీరాన్ని ఎనిమి అంటే మన ఓమి ఎవరైతే అదే ఓమి అనే శత్రువు ఎవరైతే ఉన్నాడో అసలైన గంభీర గురించి ఓమికి తెలుసు. కానీ చాలామంది తెలీదు. ఏం చేస్తాడు, మీకు అసలైన కథ చెప్పలేదు కదా, మన దాదా ఎవరైతే ఉన్నారో దాదా వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళ దాదా వాళ్ళ మనవడే తెలియకుండా చంపేయడం వల్ల ఈ విషయం ఎవరికి తెలియకుండా తన ఆ నింద మన గంభీర మీద వేసుకుని ఇంకా మన గంభీర అనే అతను ఇంకా శాశ్వతంగా వెళ్ళిపోతారు. అక్కడ ఒక డాక్టర్ ఉంటారు మన కన్మని, పెళ్లి చేసుకుంటాడు, అంతా బాగా చాలా దూరంగా ఉంటారు, మనకి ఎవరు లేరంటారు. కానీ ఒక టైంలో మన కన్మని అనే హీరోయిన్ మన దాదాకి లెటర్ రాస్తుంది అనమాట, మీ ఇద్దరిని కలపాలి, ఎలాగైనా కలిపే వ్యక్తి నా పూచి నాది, మీ ఇద్దరు ఎలా కలితే చూడాలని, మీకు వెనకాల ఒక అవసరం వచ్చినప్పుడు గంభీర అనే వ్యక్తి ఒక అతను ఉన్నాడు, అతని తండ్రి మీరు, మీ మూడో కొడుకు అతను అని చెప్పి అవుతుంటారు. మన దాదా చాలా నమ్మకం పెట్టుకుంటాడు అనమాట, అవసరం వ్యక్తులు వస్తారు, అవసరం టైం వస్తారని. కానీ అవసరమైన టైం అంటే ఇప్పుడు గంభీర అతను భార్యను కోల్పోతాడు, కూతురు కూడా ఎక్కడ కోల్పోతానన్న భయంతో ఎక్కడ ఒక్క తప్పుడికి కూడా వేయకుండా ప్రతి చోట్ల దొరికినట్టు నాకైతే కొన్ని చోట్ల మార్కో గుర్తొచ్చింది మామ. ఇలా దొరికి కత్తించులు నరుక్కుంటా కోసుకొని పీకలు తెంచుకుంటా పోతాడు. ఇంకా కొన్ని చోట్ల సలార్ వైబ్స్ కనబడతాయి. మళ్ళీ ఓజీ2లో సాహో అయితే పార్ట్ 2కి వెళ్తాడంట, మళ్ళీ ప్రభాస్ అంట, మొత్తం ఏ టాక్ నాకు ఉరిగొస్తాయి. నాకు ఓజీ మటుకి ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టేసాడు అంతే, ఇంకా నిలబడిపోయింది. ఓజీ2 బాగుంటుంది. అలాగే హరిహర వీరమల్లు 2 అనేది బ్రిటిష్ ఎంపైర్ల ద్వారా ఉంటుంది అని అంటున్నారు. అంటే హరిహర వీరమల్లు ఉంటుందో లేదో నాకు కూడా పూర్తిగా తెలియదు. పూర్తిగా అంటే సగం నాలెడ్జ్ ఇది చెప్పకూడదు. కానీ ఓజీ అనేది ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడైనా ప్రీమియర్ షోకి వెళ్ళి వచ్చి ఇది కరెక్ట్గా పోగంటే అయింది, ఇప్పుడు 2 అయింది టైము. ఇంకా చెప్పేది నేను ఏమనక, ఓజీ బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అవ్వకముందే మన ఇండియాలో సినిమా రిలీజ్ అవ్వకముందే 100 కోట్లు గ్రాస్ పైన కొట్టింది. ఇప్పుడు ఫస్ట్ డే మ్యాక్సిమం కొట్టేస్తుంది, రికార్డులు తిరిగి రాస్తుంది అని నేను అనుకున్నాను. చూసారా ఓజీ అని చెప్పి 2 రెడ్ మార్కులు కడతాయి మామ. నాకు అది కూడా నచ్చింది, ఎక్కడా పోలేదు. అసలైన విలన్ కోబ్రా అని ఇంకొక అతను ఉంటాడు, ఆ విలన్ కూడా చంపాలి. అది ఓజీ2లో ఉంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్ 2లో కోబ్రా ఉంటాడు, మళ్ళీ ఇంకో విలన్ ఉంటాడు. అసలైన వ్యక్తి ఎవరో మన దాదా ఎవరైతే ఉన్నాడో ఆ దాదా సీన్ అది కొంచెం ఉంటుంది. అసలైంది మనకి బొంబాయి, మొత్తం బొంబాయిని తగలబెట్టేస్తానంటాడు. బొంబాయి పెద్ద పెద్ద యుద్ధాలు అయిపోతే లాస్ట్లో ఓమి అనే వ్యక్తిని ఒక పెద్ద చెప్తాను చూడండి, ఒక పెద్ద అపార్ట్మెంట్ అనమాట. అది 100 అడుగులో 100 స్టేర్లు పైన ఉన్న పెద్ద అపార్ట్మెంట్లో కింద కూర్చోబెట్టి ఓమిని ఏదైతే తను ఎక్స్పోర్టింగ్ ఏదైతే చేద్దాం అనుకున్నాడో అది ఒక బాంబు అనమాట. దాన్ని ఏదంటారో పెద్ద బాంబుకి సంబంధించిందని ఎక్స్పోర్టింగ్ చేద్దాం అనుకుంటాడు. కానీ తప్పు కదా, చేయనివ్వరు అనమాట. మన దాదా ఎవరైతే ఉన్నారో మంచోడు అనమాట, చేయనివ్వడం. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఆ ఎక్స్పోర్టింగ్ తను ఏదైతే ఎక్స్పోర్టింగ్ చేద్దాం అనుకుని దాచుకున్నాడో బాంబ్స్ ఏమంటారు ఏదైతే దాచాడో దాన్ని ఓమి చుట్టూరు పెట్టి కాల్చి ఎన్నో 100 అడుగులు 100 స్టేజీల యొక్క బిల్డింగ్ తన మీద పడిన తర్వాత చచ్చిపోతాడని మనకు అందరికీ అర్థమైపోతుంది. కానీ అప్పటికీ ఏమంటాడంటే ఓమి నేను ఎప్పటికైనా తిరిగి వస్తాను అంటాడు. అక్కడ ఏం జరిగింది, తను చచ్చిపోయినట్టు చూపించలేదు, బిల్డింగ్ కూలిపోయినట్టు చూపించాడు, కానీ చచ్చిపోయినట్టు చూపించలేదు. కానీ ఏం జరుగుతుంది ఎవరికి ఏం తెలియదు, చచ్చినట్టు చూపించలేదు, బతికినట్టు చూపించలేదు, ఏం చూపించలేదు. ఓమి అందరూ చచ్చిపోయాడు అని అనుకుంటున్నారు. కానీ చచ్చిపోయాడో లేదో నాకైతే తెలియదు. నేను సినిమా చూశాను కాదు, అక్కడ చచ్చిపోయినట్టు ఓమి చచ్చిపోయిన శవం ఏం చూపించలేదు. కానీ మళ్ళీ వస్తాను ఓమి, నేను మళ్ళీ వస్తాను, బతుకుంటే నిన్ను చంపుతాను అని చెప్తాడు. మన అర్జున్ దాస్కి మన గంభీరం తెలుస్తుంది.
ఫస్ట్ ఆఫ్ ఆల్ గంభీర్ అనే అతను ఒక జపాన్లో అన్నీ నేర్చుకుంటాడనమాట. తనకి ఏదైతే ఉందో జపానీస్ భాష నుంచి అన్నీ నేర్చుకుని అన్నీ తెలుసుకుని వస్తాడనమాట. అక్కడ కూడా ఒక యుద్ధం ఉంటుంది. అక్కడ కూడా మన జపాన్లో కూడా మన గంభీరకి శత్రువులు ఉంటారు. ఆ శత్రువులు కూడా మన గంభీరని ఏం చేయలేనప్పుడు బొంబాయికి వస్తాడు. మన దాదాకి ఒక బ్యాక్ బోన్లో ఉంటాడు, అంతా చూసుకుంటాడు. తమన్ ఈ బాబోయ్ ఇంకా అతని పేరు ఎత్తితే నా గుజువులు వచ్చేస్తానే. అంటే ఆ తమన్ అనే వ్యక్తి ఇప్పుడు అన్నురు కూలి మూవీ బాబు ఏ మూవీ చూసారు అన్నురు. తమన్ వచ్చాడు, మీసం తిప్పాడు, ఓజీ బ్లాక్ బస్టర్ ఎక్కించేశాడు. అంటే తమన్ అనే అతను ఒక 90 వేస్తే కొట్టిన బీజం కాదు, ఒక ఫుల్ వేసేసాడు. ఒక ఫుల్ వేసి కొట్టిన బీజియంలు అనమాట అవి. సాంగ్ బీజింలైనా బ్యాక్గ్రౌండ్ బీజింలైనా ఆఖరికి ఆ బూస్టింగ్ సాంగ్స్ అయినా ఏదైనా సరే తమన్ వల్ల నా వల్ల అవుద్ది, నేను చేయిస్తాను, నా వల్ల తను చెప్పాడు. కూలీకి ఒక జైలర్కి ఒక సంథింగ్ మూవీకి ఆపోజిట్లో వచ్చి కొట్టి చిబించి బ్లాక్ బస్టర్ చేసే పోచి నాది అని చెప్పాడు. అన్నట్టే కొట్టేశాడు అంతే. ఇంకా అంతే.